Good morning. Good morning all vegetarians. Good morning. And my leaders. Good morning and అందరికి. Good morning. ముందుగా నా పేరు వచ్చేసి విజయ్. మాది కోయిలకుంట్ల. నేను ఈ వెస్టేజ్ లైన్ రావడానికి కారణం ఏంటంటే నేను ఒక తాపీ వేస్తుంది. నేను రోజు వచ్చి నా కింద వచ్చేసి ఒక 4-5 మంది మేస్త్రులు ఉన్నారు. నేను వర్క్ చేసుకుంటున్నాను. కానీ నాకు ఈ వెస్టేజ్ లైన్ ప్లాట్ఫామ్ రావడానికి కారణం ఏంటంటే మెయిన్ పాయింట్ నా గ్యాస్ స్టవ్. మెయిన్గా ఇక్కడ ఎవరున్నారో సాధ్యమైనంత వరకు 100% వచ్చేసి 20% గ్యాస్ స్టవ్ ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. నేను ఏమంటున్నానంటే గ్యాస్ స్టవ్ కేవలం నేను ప్యాట్ ఆఫ్ డిఎస్ఆర్ ప్యాట్ ఆఫ్ 40 వాడుతుంటే డైలీ బాగుంటుంది. అంటే 2 రోజులకు ఒక రోజు వేసుకుపోయేసరికి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మంట వస్తుంది. ఎలా దీన్ని దూరం చేసుకోవాలి? మనకు హాస్పిటల్కి పోతే డాక్టర్లే చెప్తుంటారు టాబ్లెట్ ఎక్కువ వాడితే కిడ్నీ సమస్య వస్తాయి, అందరికి తెలుసు కదా. కానీ మన గుండె సమస్యకు కానీ ఏదైనా కానీ టాబ్లెట్ ఇస్తారు. దానికని క్లారిటీగా వాడితే ఆ సమస్య వేరే సమస్య వస్తుంది ఇంగ్లీష్ టాబ్లెట్. నాకు ఆ విషయం తెలిసింది, కానీ తప్పదు. ప్యాంట్ ఆఫ్ టీఎస్ఆర్ వాడకపోతే ఇక్కడ పని చేయడం లేదు. ఏం చేయాలని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్ ఒంగోలు అతను బాబురావు ఉన్నాడు, ఇప్పుడు బ్రాస్ డైరెక్టర్ అయిన సార్ కూడా నాకు విజయ్ దీంట్లో ఆమ్ల అలాగే ఉంది, మీరు వాడండి బాగుంటుంది అన్నాడు. ఫస్ట్ నాకు కూడా కొద్దిగా నమ్మకం రాలేదు. ఫస్ట్ ఎవరు నమ్మరు కదా, నమ్మకం రాలేదు. అలాగే సరే వాడతాం ఏముంది, ఒకసారి వాడితే అర్థమైంది. సార్ ఉన్నాడు కదా ఇలాగా వాడితే అర్థమవుతుంది. వాడడం మేము చెప్పాను, వాడితే బాగుంది, ప్రతి ఒక్క ప్రోడక్ట్ బాగుంది అని. గ్యాస్ స్టవ్తో నేను స్టార్ట్ చేసిన వాడిని కేవలం 3 నెలలు వాడాను. ఆమ్ల అలాగే 3 నెలలు వాడితే 20 రోజుల నుంచి స్టార్ట్ అయింది వర్క్ స్టార్ట్ అయింది. 2 నెలలు 3 నెలలకు నా గ్యాస్ స్టవ్ పూర్తిగా పోయింది. వారికి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేను ఏం చెప్తున్నానంటే గ్యాస్ స్టవ్ పూర్తిగా పోయింది. మా ఇంట్లో వస్తువులు మొత్తం వచ్చేసి వేస్టేజ్, మొత్తం వచ్చేసి ఆర్గానిక్ వేస్టేజ్. మొత్తం మా ఇంట్లో ఎక్కడ చూసినా కానీ వేస్టేజ్ ప్రోడక్ట్స్ కనుకుంటుంది. నేను ఏం చెప్తున్నానంటే మనం అందరం కూడా తెలుసుకోవాలి. పోయినంత కాలం మేము అవే వాడతాము ఇంగ్లీష్ మందులు అంటే అవి ఏం జరుగుతుంది? ఒక చెట్టు ఉందమ్మా, ఒక చెట్టు ఏం చేస్తారంటే కేవలం చెట్టు మనం నాటినటువంటి గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైనా కానీ నీళ్లు ఏడుపు వస్తే బాగుంటుందా, ఆకులు వస్తే బాగుంటుందా? తెలుసు కదా. ఏం చేస్తున్నారంటే మనకు బయట దొరికే ఇంగ్లీష్ మెడిసిన్ అంతా మనకు ఆకుల మీద పోయినట్టు అప్పటికప్పుడు కలకలాడుతుంటారు. అని వాడితే బాగుంటారు, వాడకపోతే అయిపోయింది. ఇక్కడ ఏం చేస్తుందంటే ఈ ప్రోడక్ట్లు మనకి ఏరుకు సారే ఉన్నారు 3 నెలలు అన్నారు. 3 నెలలు వాడితే కంపల్సరీ ఏదైనా సరే 3 నెలలు లేదా 1 నెల, 3 నెలలు 4 నెలలు వాడితే ఏ జబ్బైనా కానీ క్లారిటీ పోతుంది. అదైతే నమ్ముతున్నాను. నేను ఎంతో మందికి నా ఫ్రెండ్స్ కానీ వాళ్ళకి చెప్పాను. గ్యాస్ స్టవ్లు 5-6 మందికి నా ఫ్రెండ్స్ కూడా వాడించాను. వాళ్ళు కూడా పుడికి తగ్గిపోయింది. నా సైడ్ ఉన్న వాళ్ళకి మోకాల నొప్పులకు వాడించాను, థైరాయిడ్ వాడించాను, అండ్ వెయిట్ లాస్ వాడిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి హోమ్ మీటింగ్ చేస్తున్నాను, అంతా బాగానే ఉంది. నేను కూడా స్పీచ్ అంటే మీటింగ్లకు వచ్చి ఇంకా అభివృద్ధి కావాలి. నాకంటే మాట్లాడడం రాదు, ఫస్ట్ టైం కదా ట్రాన్స్లేట్ అయినాను. కానీ చెప్పగా కొద్దిగా దీంట్లో తెలుసుకొని ఇంకా తెలుసుకోవాలి నేను తెలుసుకొని చేయాలి. ఇప్పుడు మేడం ఉన్నారు, అసలు మేడం మాకు ఇన్స్పిరేషన్. ఎప్పుడైనా కానీ ఇక్కడ మీటింగ్ పెట్టినానంటే ఎంతమంది వచ్చి చెప్తుంటారు. కానీ ఇక్కడ నేను ఫస్ట్ టైం ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. అందరిలో నా చేసిన మాట గ్యాస్ స్టవ్ వాడాను, కంప్లీట్గా చేంజ్ అయింది. నేను ఇదే సార్ ఉన్నాడు కదా అనుకున్నాను. ఆదాయం విషయం వస్తే నాకు మేస్త్రి వర్క్లోనే 2,500-3,000 వస్తుంది ఒక రోజు. చాలా మంది పని చేసుకోవచ్చు, ఏం వస్తుంది లేదు. నేను ఎక్కడో 3 అంతస్తులు 4 అంతస్తులు స్థాయి ఉంటా. ఏదైనా సమస్య జరిగితే కింద పడితే మా వైపు ఆ వర్క్ను హ్యాండిల్ చేస్తారా? సమస్య చెప్పండి, చేయలేదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే 3 జనరేషన్ ఇన్కమ్ అర్థమవుతుందా? 1 లక్ష కలిగిన దీంట్లో మనం అచీవ్ చేశామంటే సంపాదించిన అంటే ఎవరికి ఫ్రీగా రాదండి. ఎవరు పొద్దున ఒక ఒడ్డు పోయినారంటే పనికి పోతే పొద్దున్న నుంచి సాయంత్రం చేస్తే లేడీస్కి అయితే 300 నుంచి 400-500 వస్తారు. జెంట్స్ అయితే వాళ్ళు చేసే రంగాల్లో ఉండే వర్కును బట్టి వస్తుంటారు. ఇక్కడ చెప్తుండేది ఏంటంటే మనం ఏం లేదు, మన బాడీ మనకు బాగుండే విషయంలో సార్ చెప్పినట్టు చేస్తామంటే ఇక్కడ ఆదాయం ఇస్తున్నారు. ఎవరికి వచ్చి సెలబ్రేట్ ఇచ్చేది మనకి ఇస్తున్నారు. నేను అదే విషయాన్ని బాగా గమనించాను. మీటింగ్లోకి రావడం, ఇంకా నేర్చుకోవడం, హోమ్ మీటింగ్ చేసుకోవడం, జూమ్ మీటింగ్ ప్రతిరోజు అటెండ్ కావడం చేసుకుంటున్నాను.
చిన్న 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 బ్రాంచ్ డైరెక్ట్ అయ్యాడు. నా చెక్ ఫస్ట్ చెక్ వచ్చేసి 4,400 వచ్చింది. డిసెంబర్ గోల్ తక్కువ కాదండి, 50,000 గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను. కంపల్సరీ గోల్ అచీవ్ అయ్యి తిరుగుతాను. గుడ్ మార్నింగ్.